హలో వరల్డ్ వెల్కమ్. ఇందాక మ్యాచ్ వార్మప్ కింద కన్సిడర్ చేశారు. ఇప్పుడు అసలు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ డివైడ్ అయింది టీమ్. లుకింగ్ గుడ్. ఓకే, ఫ్రెష్ ఓవర్, ఫ్రెష్ మ్యాచ్, ఫ్రెష్ ఓవర్, ఫస్ట్ బాల్. కమ్ ఆన్, లెట్స్ గో. అలా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో మేము స్టార్ట్ చేసాం. వాళ్ళు కూడా బ్యాటింగ్ స్టార్ట్ చేసేసారు. లాస్ట్ మ్యాచ్ మన టీం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు గెలిచేశారు. కానీ ఈసారి గుర్తు పెట్టుకోండి, నేను దగ్గరుండి గెలిపిస్తా. సెకండ్ ఓవర్, ఫస్ట్ బాల్, 4-5. యాక్చువల్లీ వాళ్ళ స్కోర్ కూడా బాగానే వస్తుంది. అయినా ఏం పర్లేదు, ఎంత స్కోర్ వచ్చినా ఈసారి గెలిచేది మనమే. అది కూడా నేనే విన్నింగ్ షాట్ తో గెలిపిస్తా. చూడండి, ఈ గాలి ఆడించే ఆట. నేనే కాదు, రివెంజ్ మ్యాచ్ కదా, ప్రతి ఒక్కళ్ళు జోష్ గా ఉన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ వికెట్ తీసేద్దామని, ఒక్క రన్ను కూడా తిరగనివ్వద్దని. కానీ మధ్య మధ్యలో ఇలా సిక్సెస్ పడ్డం కామన్, అండ్ వికెట్స్ కూడా. అప్పటి వరకు స్కోర్ బాగా వెళ్ళిపోయింది. ఇంకా బౌలింగ్ కి నేను వచ్చేసా. తెలుసు కదా, మనం బౌలింగ్ వేస్తే బాల్ ని టచ్ చేయాలన్నా అపోనెంట్ కి హడలే. అప్పటి వరకు రైజ్ అవుతున్న స్కోర్ ఒక్కసారికే డౌన్ అయిపోయింది. అండ్ వికెట్స్ కూడా డౌన్. అంతే కదా, బౌలింగే కాదు బ్యాటింగ్ కూడా ఇరగతిద్దాం. ఒక్కసారిగా మ్యాజికల్ స్పిన్ తో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసేదా. ఇప్పుడు ఆన్ హ్యాట్రిక్ లో ఉన్నాం. ఒక్కసారిగా టీం అందరిలో జోష్ వచ్చేసింది. అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హియర్ వి గో ఫర్ హ్యాట్రిక్. లెట్స్ సీ. ఓ, జస్ట్ మిస్ లో, కొంచెంలో క్యాచ్ మిస్ అండ్ రన్ అవుట్ కూడా. అదర్వైజ్ హ్యాట్రిక్ అయిపోయేది. అలా సక్సెస్ఫుల్ గా విత్ లో స్కోర్ అండ్ వికెట్స్ తో ఆ ఓవర్ ని తగ్గేదెలా అంటూ ఎండ్ చేసేసా. లాస్ట్ ఓవర్ స్కోర్ 46. మనమే ఫైనల్ ఓవర్ వేసి ఎండ్ చేద్దాం. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క డైమండ్ లాగా ఈవెన్ బ్యాట్ కి టచ్ అవ్వనివ్వకుండానే ఆ ఓవర్ ని ఎండ్ చేశా. ఇట్స్ డ్రింక్ బ్రేక్. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్. టార్గెట్ వచ్చేసి 48. ఇప్పుడు అసలైన మజా, ఎందుకంటే బోత్ సైడ్ ఈక్వల్ ప్లేయర్స్ ఉన్నారు, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ కి. లెట్స్ సీ. ఫస్ట్ బాల్, సెకండ్ ఇన్నింగ్స్. ఓకే ఓకే, గుడ్ వన్, గుడ్ వన్. ఈజీ ఈజీ. యాక్చువల్గా టార్గెట్ 48 అంటే కొంచెం హ్యూజ్ అని చెప్పాలి, బట్ ఇది టఫ్గా నడుస్తుంది. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఆర్ వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్. థర్డ్ బాల్, స్కోర్ 1. కమాన్. ఓ, నో రన్. 3 balls are done. Fourth ball. Okay, come on. Easy. Good run between the wickets. No. It's a good tricky one. Score 2. It's a 5th ball. First over. ఈ ఒక్క ఓవర్ ఆపుకుంటే నెక్స్ట్ నుంచి కొంచెం మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇది టఫ్ ఓవర్ యాక్చువల్లీ. లాస్ట్ బాల్, స్కోర్ 3. నో నీడ్ ఆఫ్ టేకింగ్ రన్స్ హియర్. నెక్స్ట్ ఓవర్ చూసుకోవచ్చు. కమాన్, ఇట్స్ ఫైనల్ బాల్. ఇది ఒక్క బాల్ అయిపోతాయి. దట్స్ అ గుడ్. ఓ, ఇక్కడ రన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కానీ గుడ్ వన్. ఓకే, సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. ఫస్ట్ ఓవర్ 3 వచ్చింది, పర్వాలేదు. బట్ ఈ ఓవర్స్లలో మనం స్కోర్ ఆనియొచ్చు, ఎందుకంటే అక్కడ అవుట్ అయ్యే ఛాన్స్, బట్ బ్యాడ్ లక్ అని చెప్పాలి. Oh, that's a tricky one, but
షాట్ కొట్టే ప్రయత్నం. ఓహో ఈసారి లక్ వదలలేదని చెప్పాలి. ఓకే ఓకే, చాలా చాలా టఫ్గా ఫీల్డింగ్ అయితే చేస్తున్నారు. సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్, స్కోర్ 9 వచ్చేసింది. ఇలాగే మనం దట్స్ అ గుడ్ వన్, ఎక్సలెంట్ 6. స్కోర్ 15. చూసారుగా, మనం చెప్పినట్టే స్కోర్ ఇక్కడి నుంచి పెంచుకోవచ్చు చిన్నగా. యా, లెట్స్ గెట్ ఓవర్ టు థర్డ్ ఓవర్. యా, థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్, మళ్ళీ టఫ్ ఓవర్ అని చెప్పాలి. ఈ ఓవర్లో మనం రన్స్ రాణించుకుంటే చాలు. అగైన్ మనం ఫోర్త్ ఓవర్ దంచి పారేయచ్చు. ఓకే, ఫస్ట్ బాల్ ఇదే. చూసారు కదా, బాల్ జెట్ స్పీడ్లో వస్తుంది, కనిపించట్లేదు అసలు. దట్స్ వండర్ఫుల్ షాట్. అక్కడ యాక్చువల్గా 4 కాదని చూస్తున్నాం, బట్ యాక్చువల్గా తగిలింది. ఇట్స్ అ 4. స్కోర్ 19 వచ్చేసింది. గుడ్ వన్. ఇక్కడ బాగా గట్టిగా ట్రై చేస్తున్నారు, బట్ స్టెమ్స్ ఎగిరిపోయినాయి. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఇట్స్ నాట్ అవుట్. యా, ఫోర్త్ బాల్, స్కోర్ వచ్చేసి 20 runs. ఇలాగే చిన్నగా ఆడుకుంటే చాలు, మన ఈజీగా ఈ మ్యాచ్ని గెలవచ్చు ఇలా. బట్ అక్కడ ఈజీ క్యాచ్. నేను చెప్పినట్టే ఈ ఓవర్స్లో చిన్నగా మనం రన్స్ తిరుగుంటా ఎలా అయినా వికెట్స్ ఆపుకుంటే ఈజీగా మనం స్కోర్ చేసేయచ్చు. లాస్ట్ బాల్ ఆఫ్ ది థర్డ్ ఓవర్. గుడ్ వన్. ఈజీ. నో కమాన్. ఓకే, ఇక్కడ బ్యాటింగ్ ఎక్స్చేంజ్ అయిపోయింది, కానీ అక్కడ బౌలింగ్ కూడా ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ట్రికీ అని చెప్పాలి. ఈజీ బౌలర్స్ వచ్చేసరికి బ్యాట్స్మెన్ ఎక్స్చేంజ్ అయిపోయారు ఈ ఓవర్ అయిపోకూడదు అని. బట్ మళ్ళీ బౌలర్ చేంజ్ చేశారు. బాగా అది సృష్టించింది ఏమో. గుడ్ వన్. ఫోర్త్ ఓవర్ సెకండ్ బాల్, స్కోర్ 21. దీంతో పాటు 20. దట్స్ అ గుడ్ క్యాచ్. యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ కాస్త ఓన్ సంబరాలు చూడొచ్చు. ఇక ఫుల్ ఫైర్ అయిపోయారు. ఎక్సలెంట్ 4 అని చెప్పాలి ఇక్కడ. స్కోర్ ప్లీజ్ 25. ఇలాగే చిన్నగా. ఇక్కడ అవుట్ అయ్యే ఛాన్స్. ఫోర్త్ ఓవర్ లాస్ట్ బాల్, మనం చిన్నగా ఆడుకొని స్కోర్ని వెళ్ళిపోవచ్చు. నో నీడ్ ఆఫ్ టేకింగ్ దిస్ వన్. అరే యార్, అనవసరంగా మీరు వికెట్స్ పోగొడుతున్నారు. నో నీడ్ ఆఫ్ టేకింగ్ రన్స్, మనం చిన్నగైనా ఆడి గెలవచ్చు. ఫిఫ్త్ ఓవర్ ఫస్ట్ బాల్, రన్ ఈజీ. రన్ అవుట్ మిస్ అయిపోయింది. మనం ఇంత టఫ్గా ఆడాల్సిన అవసరం లేదు. 11 బాళ్ళకి 20 కొట్టాలి, ఈజీగా ఆడేయచ్చు. బట్ ఇంకా మనం ఇంకా రంగంలోకి దిగాల్సిందే. ఈ ఒక్క బాల్ తర్వాత మనం వెళ్ళిపోదాం. దుమ్ము దులిపితే కానీ స్కోర్ ముందుకు వెళ్ళదు. దట్స్ వండర్ఫుల్ షాట్. ఇలాగే ఆడిపోతే మనం ఈజీగా మ్యాచ్ని విన్ అయిపోవచ్చు. 9 బాళ్ళకి 15 కొట్టాలి. కమాన్, ఈజీ వన్. దట్స్ అ గుడ్ రన్ బిట్వీన్ ద వికెట్స్. ఇక్కడ అవుట్ అయ్యే ఛాన్స్, బట్ లక్కీగా రన్నర్ అయితే వచ్చేసారు. 8 బాళ్ళకి 14 కొట్టాలి. లెట్స్ సీ. ఇంకా లాస్ట్ బాల్ 7 బాళ్ళకి 14 కొట్టాలి, అంటే ఎగ్జాక్ట్ డబల్. ఇంకా మనం దిగాల్సిందే, తప్పదు. మ్యాచ్ ఎండ్కి వచ్చేసింది అండ్ టెన్షన్ కూడా. 2 బాళ్ళకి 6 కొట్టాలి అండ్ 1 బాల్ డాట్ అయిపోయింది. నేనే ఆగమని చెప్పాను, ఎందుకంటే ఫినిషింగ్ ఇవ్వాలి కదా. అండ్ ఫైనల్ గా 6 కొట్టి ఆ మ్యాచ్ ని సక్సెస్ఫుల్ గా గెలిపించా. తగ్గేదే యాజ్ ప్రామిస్డ్ గెలిపించేసా. ఇంతటితో ఈ రోజుటి మ్యాచెస్ అన్ని డన్ సక్సెస్ఫుల్ గా. మనమే సిరీస్ గెలిచేసాం. డన్ ఫర్ ది డే. అప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ సీజన్ ఇంకా చాలా మంది యాడ్ అయిపోతున్నారు. అండ్ ఇంకా సరదాగా 6లు కొడతాం. వీళ్ళు సిరీస్లు అంటున్నారు. అన్నా బూట్ కట్టు చిన్నాడా. నెక్స్ట్ సీజన్ ఇంకా స్పైస్ అండ్ మజాతో ఉంటుంది. నువ్వు ప్లాన్ చేసుకో బ్రదర్, నేను వచ్చేస్తాను.